హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఏపీ రాజకీయాలపై ప్రస్తుతం ఏపీ బీజేపీ సీనియర్ నేత ఏలూరి రామచంద్రారెడ్డి మనతో ఉన్నారు. ఏపీ రాజకీయాలపై వారు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. వారు ఇప్పుడు చర్చిస్తారు. ముఖ్యంగా రేపు ప్రజాగలం సభ పేరిట ప్రధానమంత్రి చిలకలూరుపేటకు రానున్నారు. ఈ అంశంపై మాట్లాడడానికి ఏలూరి రామచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి, ప్రధానమంత్రి వస్తున్నారు, రేపు రాష్ట్రానికి ఏపీకి వస్తున్నారు. అసలు ఏపీకి ప్రధానమంత్రి రావడం వల్ల ఏపీకి ఎలాంటి మేలు చేకూరబోతుంది, ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఈహా టీవీ ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే మోడీ గారు అనేది ఇప్పుడు భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోనే విస్తరించారు. ఆయన ఏపీకి రావడం చాలా శుభపరిణామం. మోడీ గారు ఏపీకి వస్తున్నారు అంటే ఆయన ఒక విజన్తోనే వస్తారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒక విజన్తోనే వస్తారు. ఆయన ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర ప్రజలు మోడీ గారికి బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మోడీ అనే ఒక పేరు ఎవరో తెలిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మోడీకి కుటుంబం లేదు అని విమర్శిస్తే, భారతదేశ ప్రజలంతా మోడీ గారికి మేము సపోర్ట్గా ఉన్నాం, మోడీ మా కుటుంబ సభ్యుడు అని చెప్తున్నారు. అందరూ మేము మోడీ కుటుంబ సభ్యులమని చెప్తారు. మోడీ గారు భారతదేశం అంతా నా కుటుంబం అంటున్నారు. భారతీయులంతా మోడీ గారు మా కుటుంబ సభ్యుడు, మేము మోడీ గారి కుటుంబంలో ఒక మెంబర్ అని చెప్తున్నారు. మోడీ గారిని లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఏలెత్తి చూపిస్తే దేశమంతా కూడా మోడీ వైపు ఉంది, ప్రపంచ దేశాలు కూడా మోడీ వైపు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన చేస్తున్న అభివృద్ధి. స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయలేనంత అభివృద్ధి. అది టెక్నాలజీ వైపు రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అన్ని రంగాల్లో భారతదేశాన్ని ఒక ఐటీ దగ్గర నుంచి మొదలు పెడితే రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే రాకెట్ల వరకు, ఆకాశం నుంచి భూమి దాకా పంచేంద్రియాలన్నింటినీ ఏ విధంగా అభివృద్ధి చేస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశం విశ్వగురువు కావాలి, ఈ ప్రపంచానికే ఒక నిర్ణయాత్మక శక్తి కావాలి. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో అందరి టైంలో ఎంతో కొంత అభివృద్ధి చెందింది, కాదని నేను చెప్పలేము. కానీ మోడీ గారి 10 ఏళ్లలో 60 ఏళ్లలో అందరూ కలిసి ఎంత అభివృద్ధి చేశారో అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకే ఏపీ ప్రజలు కూడా మోడీ గారి కోసం స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు. మోడీ గారి యొక్క ఉపన్యాసం వినడం కోసం ఎదురు చూస్తున్నారు. మోడీ గారు గత 10 ఏళ్లలో దేశానికి చేసిన అభివృద్ధి గురించి ఆంధ్రప్రదేశ్కు కూడా తెలియని వాళ్ళు, కొంతమంది పనిగట్టుకొని విమర్శించే వాళ్ళు. కానీ ఈరోజు ఒకప్పుడు విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఒకప్పుడు విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ దగ్గరికి వచ్చి చేరారంటే మోడీ గారు అభివృద్ధి చేస్తున్నారని కదా. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ ఎలక్షన్లో మోడీ చుట్టూ తిరుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి మోడీ రూపంలో సేవ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఆకాశం నుంచి భూమి దాకా, జలాంతర్గంలో కూడా అన్ని రంగాల్లో ప్రపంచంలో ఇంతకుముందు భారతదేశం ఒక చిన్న చూపు చూపబడుతుంది. అలాంటి చిన్న చూపుపై భారతదేశం ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర. ప్రపంచ దేశాలన్నీ మోడీని పెద్దన్నగాను, భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగాను, సనాతన ధర్మం పుట్టినటువంటి దేశంగా గౌరవిస్తున్నటువంటి మోడీ గారు వస్తున్నందుకు తెలుగు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చూసాం నిన్న మొన్న హైదరాబాద్లో, మన తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మోడీ గారికి దక్షిణ భారతదేశంలో కూడా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలోనే అత్యధిక స్థానాలు గెలిచింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి, ఆయన వేసిన రోడ్లను చూసి, ఆయన పంపించిన రాకెట్లను చూసి, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ని చూసి, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని చూసి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మోడీ గారు ఎవరికి ఓటేయమంటే వారికి ఓటేయడం కోసం ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి మోడీ ఇంత అభివృద్ధి చేస్తుందని చెప్తున్నారు కదా మీరు. ఏపీకి గత 10 ఏళ్లుగా మోడీ ఏం చేయలేదు, ఎలాంటి అభివృద్ధి ఏపీకి, ముఖ్యంగా ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వకపోవడంపై ఏపీ ప్రజల్లో ముఖ్యంగా ప్రధాన ఆరోపణ ఉంది. ప్రధానంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు మోడీ పైన. ఏపీకి ప్రత్యేక హోదాని ఎగ్గొట్టిందే మోడీ అని. గత 10 ఏళ్లుగా అక్కడి ప్రజలు, నేతలు అందరూ మోడీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు
రేపు ఈ మీటింగ్ వల్ల, ఈ పొత్తు వల్ల సానుకూలంగా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సానుకూలంగా మారడానికి మోడీకి ఎవరు వ్యతిరేకంగా లేరు. అది కొన్ని మీడియా ఛానల్స్, కొంతమంది లీడర్స్ చేస్తున్నటువంటి సృష్టి మాత్రమే. మోడీకి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా, రేపటి సభను చూస్తే అర్థమైపోతుంది. మోడీ గారి యొక్క ఫోటోను మోడీ మా కుటుంబ సభ్యుడే, మేరా పరివారం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, చదువుకున్న వ్యక్తి, అవ్వ తాత అక్క చెల్లెమ్మలు కూడా మోడీ గారి ఫోటోను డీపీలో పెట్టుకుంటున్నారంటే, స్టేటస్లో పెట్టుకుంటున్నారంటే మోడీ గారి మీద ప్రేమ. మీరు అడిగిన క్వశ్చన్కి చక్కటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మాకుంది. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో ఉండి నేను కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు చేసినాం. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రోజున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చట్టం కల్పించలేదు ఆ రోజు దీనికి సపరేట్గా. దానివల్ల తర్వాత వచ్చినటువంటి ఆ 2014లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో డిస్కస్ చేసి ప్రత్యేక హోదా ప్లేస్లో ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడం జరిగింది. మోడీ వలన వ్యతిరేకత ఉంటే, మోడీ ఆంధ్రప్రదేశ్కు ఏం చేయకపోతే, ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? బీజేపీ కాకుండా ప్రధానంగా ఇంకొక 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ ఎప్పుడన్నా మోడీ గారిని విమర్శించిందా? మీరు రికార్డ్స్ తీయండి. మోడీ గారిని ఎప్పుడైనా విమర్శించిందా? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విమర్శించిందా? విమర్శించలేదు. అదే అంటున్నారు, ఏపీలో ఎవరు ఎంపీగా గెలిచినా కానీ అన్ని ఎంపీలు మోడీకే వెళ్తాయని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ అయితే చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో అలా ఎందుకుంటుంది? భారతదేశమే ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం. మన భారతీయులు వెలువడించినంత స్వేచ్ఛ అభిప్రాయాల్లో ఎవరు ఆగరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేదు అంటే, మోడీ గారు అన్నీ చేస్తుర్రు. ఆంధ్రప్రదేశ్కు చేయాల్సినటువంటి విద్యారంగంలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, కస్తూరిబా పాఠశాల, చిన్నప్పుడు స్కూల్ కిడ్స్ దగ్గర నుంచి తీసుకుంటే పెద్దవాళ్ళ వరకు పీజీ వరకు ఎన్ని యూనివర్సిటీలు రావాలనో, ఎన్ని ఇన్స్టిట్యూషన్ రావాలనో అంతకన్నా ఎక్కువ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు గతంలో చాలా తక్కువ నెంబర్ ఉండేవి. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఏపీకి వరప్రదాయిని పోలవరం. గత 10 ఏళ్లుగా పోలవరం ఇంకా పెండింగ్, ఆ పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పోలవరం చాలా పెద్ద ప్రాజెక్టు. పోలవరం ఏం పెండింగ్లో లేదు, పోలవరం నడుస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడిచింది కొంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచింది. వీటన్నిటి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకాలైనటువంటి సమస్యలతో, టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వాటితో వాళ్ళు స్పీడ్గా బిల్స్ ప్రొవైడ్ చేసుకోలేకపోయారు. అంతే తప్ప కేంద్రం ఎప్పుడు ఏ బిల్లు సబ్మిట్ చేసినా దానికి సంబంధించిన డబ్బు మొత్తం పూర్తిగా ఇచ్చిందని ఆనాడున్న ముఖ్యమంత్రి, నేను చెప్తేనో మీరు చెప్తేనే కాదుగా, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం సంబంధించింది ఆయన ఎప్పుడు పార్టీ నుంచి డిఫర్ అయిన తర్వాత కొద్దిగా ఆయన రాజకీయ మైలేజ్ కోసం ఆయన మాట్లాడారు తప్ప, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం నిధులు ఇవ్వలేదని చెప్పలేదు. 2019లో ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన వేసుకున్న ట్రిక్స్ కోసం మోడీ గారిని విమర్శించారు తప్ప, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వబట్టే రాజధాని కొంతవరకు కట్టగలిగారు, రోడ్లు వేయించుకోగలిగినాం, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా జిల్లాల్లో చాలా రకాలైనటువంటి స్కూల్స్ కానీ, యూనివర్సిటీలు కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ అన్ని రకాలుగా వచ్చినాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అన్ని రకాలుగా రాబట్టే కదా ఆంధ్రప్రదేశ్ కొంతవరకు అభివృద్ధి చెందగలిగింది. కేవలం మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. మీరు వైఎస్ఆర్సీపీని తీసుకోండి, తెలుగుదేశం తీసుకోండి, జనసేనని తీసుకోండి, అన్ని పార్టీలు కూడా మోడీ గారికి పనిచేసి మోడీ గారి వలన నిధులు తీసుకొచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకున్న వాళ్ళే తప్ప, కేవలం ఎలక్షన్స్ వేరు. మనం 2 రకాలుగా చూడాలి. అభివృద్ధిని ఒక భాగంగా చూడాలి. పార్టీలో మనం ఎప్పుడు అభివృద్ధి వైపు పనిచేయాలి. మన ఆలోచనలు కూడా అభివృద్ధి వైపు ఉండాలి. మన ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉండాలి. అలాంటప్పుడు అందరూ చెప్పిన మాట మోడీ గారు నిధులు ఇచ్చాయని. గతంలో నేను కూడా మోడీ గారిని విమర్శించాను కాంగ్రెస్ పార్టీలో ఉండి. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో మనం పనిచేస్తున్న పార్టీ మనకు ఒక అజెండా ఇస్తుంది. ఆ అజెండా మీకు ఈహా టీవీ మీకు ఒక అజెండా ఉంటుంది. ప్రజలకు, మీడియాకు, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయాలని చెప్పేసి మీకు ఒక మంచి అజెండా. మీరు ఎంతో రాత్రింబవలు కష్టపడి మీడియా అనేది ఎప్పుడు మేము గౌరవిస్తాం. మీరు ఒక అజెండాతో పనిచేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, భారతదేశం. అలానే పార్టీలు అందరూ అభివృద్ధి గురించి మాట్లాడతారు. పార్టీ బీకి వచ్చరికి రాజకీయ కారణాల కోసం, రాజకీయ స్వార్థం కోసం
వాళ్ళ గెలుపు కోసం మోడీ గారిని విమర్శించిన వాళ్ళే తప్ప భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మోడీ గారిని విమర్శించే అవకాశం లేదు. రామచంద్రారెడ్డి గారు ఒక విషయం, విశాఖ ఉక్కు పైన ఏపీ బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పేసి నిన్న మొన్న ఉద్యమాలు కూడా జరిగాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. సో విశాఖ ఉక్కుపై ఏపీ బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? రేపు మోడీ దీనిపైన ఏమైనా ప్రజలకు దీనిపైన విశాఖ ఉక్కు పైన ఏమైనా చెప్పే అవకాశం ఉందా? చూద్దాం. రేపు ప్రధానమంత్రి గారు ఎటువంటి రాష్ట్రానికి భవిష్యత్తులో ఏం చేస్తామనేది కూడా చెప్తారు ఖచ్చితంగా. గతంలో ఈరోజు దాకా ఏం చేశాము, ఎన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాము, ఎన్ని రకాల పోలవరంకి ఎంత డబ్బులు ఇచ్చాము, ఎన్ని రకాల ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చాము, ఎన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఇచ్చాము, రహదారులకు ఎంత ఇచ్చాము, అన్నీ కూడా చక్కగా రేపు ఆయన 1 అవర్ పాటు బహిరంగ సభలో మోడీ గారు ప్రసంగిస్తారు. వారి ప్రసంగంలో భారతదేశం యొక్క అభివృద్ధిని గురించి చెప్తారు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా ఏమేమి కేటాయించామనేది చాలా స్పష్టంగా చెప్తారు. వారు ఎప్పుడు వచ్చినా కూడా వారు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారు. మోడీ గారు ఎందుకంటే ఆయనకు మాయ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఒక భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యం తప్ప ఆయనకు వేరేదేం లేదు. జగన్పై మోడీ వైఖరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మేము ఒకటే చూస్తున్నాం. నేను భారతీయ జనతా పార్టీలో చేరి కేవలం 2 నెలలు అయింది. గతంలో విద్యార్థి పరిషత్తులో పనిచేశాను. అంటే మనం వేరే రాజకీయ పార్టీల పేర్లు చెప్పను, కానీ ఆ రాజకీయ పార్టీలకు వాళ్ళ కుటుంబము, నిన్న ఒక కుటుంబం అరెస్ట్ అయింది, వాళ్ళకెంత వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడమే పని. భారతీయ జనతా పార్టీలో కుటుంబం అనేది ఉండదు. ఈరోజు మోడీ గారు ఉన్నారు, రేపు యోగి గారు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు. మొన్న మీరు మధ్యప్రదేశ్లో చూశారు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? రాజస్థాన్లో చూశారు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? ఛత్తీస్గఢ్లో చూశారు, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? రేపు ఆంధ్రప్రదేశ్లో చూస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బీజేపీ లీడర్ కూడా ముఖ్యమంత్రి కావచ్చు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో వచ్చే ఎప్పుడు రాష్ట్ర ఎన్నికలు జరిగినా బీజేపీ లేకుండా ప్రభుత్వాలు ఏర్పడవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. మోడీ గారి అజెండా అభివృద్ధి. మోడీ గారి యొక్క లక్ష్యం భారతదేశాన్ని అభివృద్ధి చెందడం. మోడీ గారి యొక్క లక్ష్యం వెనకబడి రాయలసీమ జిల్లాలకు ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వడం. ఇప్పుడు రెండు దఫాలుగా చాలా వరకు నిధులు ఇచ్చారు. నేను కూడా ఒక ఆంధ్రుడిగా చెప్తున్నాను, ఆ నిధులు మాకు సరిపోవట్లేదు. ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి వెనుకబడి రాయలసీమకు సపరేట్గా ప్యాకేజ్ ఇచ్చి రాయలసీమను అభివృద్ధి చేయమని అడుగుతాం. అట్లనే విశాఖ స్టీల్ సంబంధించిన దాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయమని చెప్తాం. రైల్వే జోన్స్ కానీ ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్లు కూడా వచ్చినాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో కోస్టల్ క్యారిడార్ ఉంది, ఆ క్యారిడార్ అంతా కూడా ఇప్పుడు 3-4 పోర్ట్లు వచ్చినాయి. ఇంకా 3-4 పోర్ట్లు అదనంగా ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చమని చెప్పేసి మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ బీజేపీ తరఫున మోడీ గారికి దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారు చాలా విన్నవించారు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తే ఏపీకి బాగుంటుందని చెప్పేసి మోడీ గారు ఖచ్చితంగా ఏపీ బీజేపీని అడిగి తెలుసుకుంటారు, చేస్తారు కూడా. ముఖ్యంగా పొత్తుని ఏపీ ప్రజలు అంగీకరిస్తారని మీరు అనుకుంటున్నారా? ఏపీ ప్రజలు మోడీ గారిని కోరుకుంటున్నారనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో కంప్లీట్గా మోడీ పైన అసలు చేయని విమర్శ అంటూ లేదు. మోడీకి ఫ్యామిలీ లేదని ఢిల్లీ వేదికగా కూర్చొని కూడా చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు. అంతేందుకు అమిత్ షా తిరుపతి పర్యటనలో కూడా అమిత్ షా వాహనాలపైన చెప్పులు, రాళ్ళు ఇవన్నీ వేయించడం జరిగింది. అంటే ఆయన వేయించారో లేదో మనకు తెలియదు, కానీ టీడీపీ శ్రేణులు అయితే వేయించారు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో మళ్ళీ మోడీ ఏపీకి ఏం చేశారని మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారని మీరు అనుకోవచ్చు. అంటే రాజకీయాల్లో విమర్శల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన ఈ 5 ఏళ్లలో కొత్తగా ఏపీకి వచ్చిన దాని లాభం ఏంటని మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మోడీకి కుటుంబం లేదని విమర్శించే ఆయన ఒక మూర్ఖుడి కింద కౌంట్ చేస్తా. ఎందుకంటే భారతదేశమే నా కుటుంబం, భారతీయులే నా సహోదరులు అని చెప్తున్న మోడీ గారిని కుటుంబం లేదంటే అంటారు. ఆయన కుటుంబాన్ని వదులుకొని వచ్చాడు. మోడీలు మనం ఉన్నప్పుడు మీరైనా, నేను ఒక ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీని వదులుకొని చేతనైతే నేనైతే వదులుకోలేను. నా ఫ్యామిలీని, నా భార్య పిల్లల్ని వదులుకొని ఈ దేశానికి సేవ చేయమంటే చేయలేను. కుటుంబం ఉంటే కుటుంబ బాధలు, దేశ ప్రజల బాధలు తెలుస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ రోజు ఆ మాట అన్నట్టుంది. చంద్రబాబు నాయుడు మోడీ గారిని అప్పుడన్నా ఇప్పుడన్నా ఎప్పుడన్నా కుటుంబం గురించి కానీ మోడీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి కానీ మాట్లాడితే వాళ్ళు మూర్ఖులు నా దృష్టిలో. నేను ఒక పిహెచ్డి డాక్టరేటు, ఎన్నో పరిశోధనలు చేసినాం, విదేశాల్లో కూడా చదువుకొని వచ్చినాం. మోడీ గారిని ప్రపంచమే మాకు పెద్దన్న అని చెప్తుంది, ప్రపంచ దేశాలే.
భారతీయుల్లో ఎవరన్నా మోడీ గారిని విమర్శిస్తే వాళ్ళ స్వలాభం కోసం విమర్శించినట్టే, మోడీ గారిని తిడితే భారతదేశాన్ని తిట్టినట్టే. తన కుటుంబాన్ని వదులుకొని వచ్చాడు కదా మన కోసము. మనం అది చూడాలి. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా మాకు సుపరిచితులు, మీరు మీ కుటుంబాన్ని వదులుకొని వస్తారా? చెప్పండి, ఆన్సర్ కావాలా? రాలేము. నేను కూడా రాలేను నా కుటుంబాన్ని వదులుకొని. మోడీ గారు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? దేశ ప్రజల కోసం వచ్చారంటారు. ఖచ్చితంగా వచ్చినట్టయింది. వచ్చారు కాబట్టి చిన్ననాడే సరే తన కుటుంబం గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఆయన కుటుంబ సభ్యుని కాబట్టి. మోడీ గారిని ఎవరు విమర్శించినా, చంద్రబాబు నాయుడు కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, లాలూ ప్రసాద్ కాదు, ములాయం సింగ్ యాదవ్ కాదు, మమతా బెనర్జీ కాదు, ఎవరు విమర్శించినా వాళ్ళు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే, ప్రజల కోసం కాదు. మోడీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, ఇది ప్రూవ్ అయింది. ఈ భారతదేశ చరిత్రలో 4 ఓట్లు కావాలంటే నేను 2 సార్లు ఓడిపోయినా. మా ఊర్లో నేను 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయినా. మోడీ గారి ప్రపంచంలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ గారు పాల్గొన్నా కూడా గెలుస్తారు. మా ఊర్లో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒంగోలు పార్లమెంటుకు మోడీ గారు వచ్చి పోటీ చేస్తే గెలుస్తారు. దేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంటులో ఎక్కడ పోటీ చేసినా గెలిచే దమ్ము ఒక మోడీ గారికి ఉంది భారతదేశంలో. ఏపీలో ఈ 3 పార్టీల కూటమి గెలుస్తుందంటారా మీరు? మోడీ గారు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు గెలుస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మోడీ గారు నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తే నేనే ముఖ్యమంత్రి, మిమ్మల్ని చేస్తే మీరే ముఖ్యమంత్రి. ఎన్ని సీట్లలో గెలవబోతున్నా అనుకుంటున్నారు? ఖచ్చితంగా మోడీ గారు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి అభ్యర్థి గెలుస్తాడు. మోడీ గారి ప్రభంజనం కొనసాగుతుంది. మీరు ఎన్నో పత్రికల్లో, టీవీలో చూసింటారు. ఈ భారతదేశంలో పెద్ద పెద్ద కుటుంబాలు, నేను రాహుల్ గాంధీ గారితో చాలా కాలం పనిచేశాను. అమేధీలో రాహుల్ గాంధీ గారి యొక్క గాంధీ కుటుంబం యొక్క సొంత కాన్స్టిట్యున్సీ అమేధీ. ఆ అమేధీలో మన మంత్రి గారు స్మృతి ఇరానీ గారిని నిలబెడితే రాహుల్ గాంధీ గారి మీద ప్రధానమంత్రి గారు గెలిచారు. అని అంతకన్నా పెద్దలు ఎవరు దేశంలో? పొత్తును అసలు బీజేపీ నేతలు జీర్ణించుకుంటలేరు. వాళ్ళు జీర్ణించుకోకపోవడం కాకుండా అధిష్టానాన్ని కూడా లేఖలు రాస్తున్నారు. ఈ పొత్తు, ఈ సీట్ల పైన తమ వైఖరి చెప్తూ, ఈ సీట్లు మాకు ఇవ్వద్దు, ఈ సీట్లు కావాలి అని చెప్పేసి అధిష్టానాన్ని కూడా లేఖ రాసినట్టు తెలిసింది. దీనిపైన మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పుడు మాది జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ, ఫస్ట్ పాయింట్. రెండవది, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది బీజేపీ సానుభూతి పరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మోడీ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో అత్యధికంగా అభిమానించేది ఎవరు? ఎగ్జిట్ పోల్స్ కానీ ఏ సర్వే చేసినా మోడీ గారి పేరు చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక మంది ఎవరికి అభిమానులు అంటే మోడీ గారికి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కోఆర్డినేషన్ చేయలేకపోతుంది. మోడీ గారి యొక్క ఇమేజ్ని మేము వాడుకోలేకపోతున్నాం. అసలు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు పొత్తును అనేది మెయిన్ వచ్చే ఆరోపణ. అంటే మా పార్టీలో మా పార్టీ నాయకులు మా నడ్డా గారికి అడిగి ఉండొచ్చు, తప్పేముంది, దాంట్లో తప్పేముంది. మేము ఆ జాతీయ పార్టీ, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం కోసం, దేశంలో ఒక ఎన్డీఏ ఒక బలమైన శక్తిగా తయారు చేసిన దాని కోసం మేము పొత్తు పెట్టుకున్నాం తప్ప. బయటికి చూడడానికి పొత్తు అంతా మంచిగానే కనిపిస్తుంది, ప్రజలకు ఓవరాల్గా చూడడానికి మంచిగానే అనిపిస్తుంది. అంతర్గత లుకలుకలను మీరు దాన్ని ఎలా అధిగమించబోతున్నారు అనేది ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు మేడం గారు అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని కేంద్రానికి మా నడ్డా గారికి లిస్ట్ ఇచ్చారు. పొత్తులో భాగంగా కొంతమందికి సీటు రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి కన్విన్స్ చేసి, మాది జాతీయ పార్టీ, ఎన్నో రకాలైన పదవులు ఉంటాయి, సీనియర్లందరికీ కూడా తగినమైన ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు నేను ఏబీపీలో పనిచేస్తున్నప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు చాలా పెద్ద సీనియర్ లీడర్, వారికి మొన్న త్రిపుర గవర్నర్గా వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వాళ్ళకి ఎప్పుడు గౌరవమైన స్థానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరన్నా మీరు అన్నట్టుగా కేంద్ర పార్టీకి నడ్డా గారికి లేఖ రాసినా తప్పేముంది. దాంట్లో మా పార్టీ అధ్యక్షుల వారిని అడిగే హక్కు మాకుంది. మాకు 10 స్థానాలు ఏమని అడుగుతాం. పొత్తులో మాకు అన్యాయం జరిగింది అనుకుంటారు కొంతమంది. ఇప్పుడు లేనిది బీజేపీలో కూడా టికెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా ఇవన్నీ కూడా మా పార్టీ అంటే గిట్టని వాళ్ళు, కొంతమంది పార్టీల పేర్లు, వ్యక్తుల పేర్లు నేను చెప్పను, కానీ కొంతమంది ప్రత్యేకంగా పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని చెప్పి కొన్ని ఛానల్లో, కొన్ని పేపర్లలో రాయించడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. భారతీయ జనతా పార్టీలో సీట్లు అమ్ముకునేది ఉండదు. డబ్బుతో రాజకీయాలు బీజేపీలో చెయ్యలేరు. పదవులు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పార్టీలు వేరే ఉన్నాయేమో తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీలో డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కోవడం కానీ, డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కోవడం కానీ నేను వినలేదు, చూడలేదు. ప్రాక్టికల్గా నాకు ఎంతోమంది మిత్రులున్నారు.
మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది కూడా బీజేపీలో నాతో పాటు ఏబీపీలో పనిచేసిన వాళ్ళు దేశవ్యాప్తంగా ఈరోజు మంచి మంచి పదవులు ఉన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు చాలా మంచి పదవులు ఉన్నారు. వాళ్ళెవ్వరు కూడా ఎప్పుడు కూడా మేము డబ్బులు ఇచ్చి ఏ పదవి కొనుక్కోలేదు. అలాంటిది బీజేపీలో ఉండదు. అది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రగా మేము చెప్తాం తప్ప బీజేపీలో డబ్బులు ఇచ్చి ఎవరు సీటు కొనుక్కుంటారు? బీజేపీకి ఏంది అసలు ఆ కల్చర్ లేదు బీజేపీలో. అది మీకు వచ్చినటువంటి సమాచారం ఏదైతే 11 ఎమ్మెల్యే స్థానాలు 6 ఎంపీ స్థానాలు తీసుకున్నారు పొత్తులో భాగంగా. ఓన్లీ 11 ఎమ్మెల్యే స్థానాలే బీజేపీ బలం అని మీరు అనుకుంటున్నారు ఏపీలో? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మేము పొత్తు పెట్టుకోవాలనుకోలేదు. కేంద్రంలో ఎన్డీఏ ఒక బలమైన శక్తిగా ఏర్పడాలని చెప్పేసి, కేంద్రంలో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశం ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో, చట్టసభల్లో, లోక్సభ, రాజ్యసభల్లో కూడా ఎన్డీఏ కూటమికి 400+ మెజారిటీ ఉండడం కోసం కొన్ని రాష్ట్రాల్లో, ఒరిస్సాలో ఉన్నటువంటి బీజుపట్నం మన నవీన్ పట్నాయక్ గారి పార్టీతో కానీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన కానీ, తెలంగాణలో చిన్న పార్టీలతో కానీ రాజకీయంగా ఒక సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. 11 సీట్ల 12 సీట్ల అనేది మేము సీట్ల గురించి చూడలేదు. మాకు 175 స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు మంచి బలమైన నాయకులు ఉన్నారు. 25 పార్లమెంట్లో పోటీ చేయడం కోసం మేము పొత్తు కన్నా ముందే మా రాష్ట్ర పార్టీ పెద్ద స్క్రీనింగ్ చేసి ప్రతి అసెంబ్లీ నుంచి 3 4 అభ్యర్థులను, అట్లనే పార్లమెంటు కూడా 3 4 అభ్యర్థులని పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తయారు చేసి కేంద్ర పార్టీకి ఇచ్చారు. కాబట్టి కేంద్ర పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండడమే బీజేపీ యొక్క లక్ష్యం. అంతేగాని రాష్ట్ర పార్టీలకు, రాష్ట్రాల్లో పార్టీలకు, జిల్లా పార్టీలకు స్వతంత్ర నిర్ణయాలు ఉండవు. మాకున్నటువంటి ఆలోచనలు, మా సలహాలు, సూచనలు అన్నింటి కూడా కేంద్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ద్వారా, మేడం ద్వారా, పురంధేశ్వరి మేడం ద్వారా కేంద్ర పార్టీకి తెలియజేస్తాం. కేంద్రం నుంచి పరిశీలకులు వచ్చారు, శివప్రకాష్ జీ గారు వచ్చారు, మధుకర్జీ గారు, శివప్రకాష్ జీ గారు, మేడం అధ్యక్షుల వారు, మిగతా అందరూ సీనియర్ నాయకులందరూ కూర్చుకొని, కిరణ్ కుమార్ రెడ్డి గారు, సుజనా చౌదరి గారు, ఇంకా మిగతా అందరూ సీనియర్లందరూ కూర్చొని మొత్తం 175 స్థానాలకు సంబంధించి లిస్ట్ తయారు చేయడం జరిగింది. 25 పార్లమెంట్లకు లిస్ట్ తయారు చేయడం. కాకపోతే బీజేపీకితో కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన మాకు ఆల్రెడీ మిత్రపక్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మేము మీతో పాటు కలిసి జర్నీ చేస్తామని చెప్పేసి మా అధ్యక్షుల వారిని, మన అమిత్ షా గారిని, మోడీ గారికి రిక్వెస్ట్ చేసుకుంటే వారు సరే పొత్తుతో వెళ్దాం, ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో కూడినటువంటి మిత్రపక్షాలతో కూడినటువంటి ఎన్డీఏతో కూడిన మిత్రపక్షంతో ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి, దేశం కోసం తప్ప బీజేపీ కోసం అయితే కాదు. అందుకు 11 సీట్లైనా పర్లేదు, 6 సీట్లైనా పర్లేదు, ఇక్కడ సీట్ల గురించి ఆలోచించట్లేదు బీజేపీ పార్టీ. ఇప్పుడు పొత్తులో కూడా అసలు బీజేపీ, తెలుగుదేశం బీజేపీ ఈ రెండు పరస్పరంగా బాగా లుకలుకలు ఉన్నట్టు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఆ టాక్ కూడా నడుస్తుంది. అసలు బీజేపీ వర్సెస్ తెలుగుదేశం బీజేపీ అనే టాక్ కూడా వస్తుంది. అంటే తెలుగుదేశం బీజేపీ మీన్స్ తెలుగుదేశంలోకి గత ఎన్నికల తర్వాత వచ్చి బీజేపీలో జాయిన్ అయిన ఆ నేతలు, అసలు బీజేపీ నేతల మధ్య విభేదాలు అయితే కనపడుతున్నాయనే టాక్ అయితే ఉంది. రాజకీయాల్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఒక మనిషి తనకు పార్టీ మారే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు చాలా పార్టీలో, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్కు తెలుగుదేశం నుంచి వచ్చారు, బీజేపీ నుంచి వచ్చారు, ఇంకో పార్టీ నుంచి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి అన్నీ వచ్చారు. అంటే ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత తెలుగు బీజేపీ అనో, కాంగ్రెస్ బీజేపీ అనో అలాంటిది ఏముండదు. బీజేపీ అనేది ఒక సిద్ధాంతపరంగా నడిచేటువంటి పార్టీ, డిసిప్లిన్ పార్టీ. కేంద్ర శాఖ రాష్ట్ర శాఖకు ఆదేశాలు ఇస్తుంది, రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఆదేశాలు ఇస్తుంది. మాలాంటి కార్యకర్తలమంతా కూడా పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తాం. అంతేగాని తెలుగు బీజేపీనో, ఇంకో బీజేపీనో, ఇంకో బీజేపీ లేదు. ఒకటే బీజేపీ. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది మాత్రమే బీజేపీ. అలాంటి శాఖల పేర్లు ఎవరైనా పెట్టుకుంటే అది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కింద మేము చూస్తాము. అలాంటిది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో జేపీ నడ్డా గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి, పురంధేశ్వరి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ మాత్రమే ఉంది. అసలు తెలుగుదేశం పార్టీతోనో, జనసేనతోనో మేము రాజకీయంగా అవగాహన, కానీ పార్టీ పరంగా మాకు ఎటువంటి అవగాహనలు ఉండవు. బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. భవిష్యత్తులో 2029లో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే
మా బలం అంతగా పెరుగుతుంది. మా సానుభూతి పరులంతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్నారు. ఆర్ఎస్ఎస్ని అభిమానించే వాళ్ళు, బజరంగ దళ అభిమానించే వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బీజేపీకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాలేకపోయాం. దానికోసం ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీని అభిమానించే ప్రతి వ్యక్తిని కలుపుకొని బీజేపీని ఒక పెద్ద శక్తిగా తయారు చేస్తాం. అప్పుడు ఖచ్చితంగా ఈరోజు మేము సీట్ల కోసమో ఓట్ల కోసమో పార్టీ పనిచేయట్లేదు, రాజకీయం చేయట్లేదు. బీజేపీ ఒక సిద్ధాంతం ప్రకారంగా పనిచేస్తుంది. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగాను, ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకొని వేరే వాళ్ళ మీద ఆధారపడే దేశం ఈరోజు ఎగుమతి చేసే దేశం కోసం కావడం కోసం అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో ఒక సఖ్యతగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటే, మనం మిత్రపక్షంగా ఉంటే అభివృద్ధి ఎక్కువ చేయొచ్చు, సఖ్యత ఎక్కువగా ఉంటుంది. మొన్న చూశారు కదా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చక్కటి మాట చెప్పారు. ఏమని చెప్పారు? ఏదైనా మనం ప్రధానమంత్రితో మోడీ గారు మన అందరికీ పెద్దన్న, అందరికీ తెలుసు, మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి అవుతాడని ఆయనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. చంటి పిల్లోడి కాడి నుంచి ముసలవ్వ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు తెలివికల్లోడు కాబట్టి మోడీ గారిని ఫాలో అయ్యారు, వారిని ఆహ్వానించారు, స్వాగతించారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు మూర్ఖంగా వెళ్ళి మోడీ గారికి స్వాగతం పలికడానికి కూడా మొహమాట పడ్డారు. వాళ్ళు అవినీతి పరులు కాబట్టి, వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం బతికే వాళ్ళు కాబట్టి మోడీ గారికి స్వాగతం చెప్పేంత ఈ దేశ ప్రధాన్ని ఆహ్వానించేంతటి వాళ్ళకి సంస్కారం కూడా లేకపోతే దానికి మనం ఏం చేయలేం. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు మోడీ గారిని కామెంట్ చేసినా, అది పవన్ కళ్యాణ్ చేసినా, నేను కూడా గతంలో వేరే పార్టీలో ఉండి మోడీ గారిని కామెంట్ చేసినా, అది రాజకీయం కోసం చేసిందే తప్ప దేశం కోసం చేసింది కాదు. ముఖ్యంగా బీజేపీ పైన ప్రధానంగా వచ్చే ఆరోపణ ఏంటంటే ప్రాంతీయ పార్టీలను అణచివేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అనగదొక్కాలని బీజేపీ పైన ప్రధానంగా వచ్చే ఆరోపణ ఉంది. దీని గురించి మీరేమంటారు? అంటే దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలో చాలామంది కుటుంబం కోసం పనిచేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో, మనకు ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలనే కాదు, కానీ చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళ కొడుకులను ముఖ్యమంత్రి చేసే కోసం రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళ మనవలను, మునిమనవల కోసం వేల కోట్లు దోచిపెట్టేందుకు రాజకీయాలు చేస్తున్నాయి. మేము వెళ్ళిన తర్వాత, బీజేపీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు బీజేపీలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ, ఉత్తరప్రదేశ్లో మన యోగి గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ దేశమంతా గర్వపడే విధంగా సుమారు 75,000 కోట్ల మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ యోగి గారు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఉంది, అప్పులు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కూడా అప్పులు కూడా ఉన్నాయి, తక్కువ ఉన్నాయిగా, మనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. బడ్జెట్లో మిగులు బడ్జెట్తో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మనం చూడొచ్చు, స్టెబిలిటీని చూడొచ్చు. మిగతా రాష్ట్రాలకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు. యోగి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఫైనాన్షియల్ స్టెబిలిటీ తీసుకొచ్చారంటే దాన్ని చూసి, యోగి గారిని చూసి, మోడీ గారిని చూసి, వాళ్ళు చేస్తున్న పనులను చూసి, వాళ్ళు చేస్తున్న అభివృద్ధిని చూసి, గతంలో జరిగిన అరాచకాలకు, గతంలో జరిగిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండేటివి అవన్నీ కంట్రోల్ చేస్తున్న దాన్ని చూసి చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి వలసగా మా పార్టీలకు వస్తుంది. ముఖ్యంగా ఈడీ అని, ఐటీ అని చెప్పేసి ప్రాంతీయ పార్టీల పైన ఉసిగొల్పి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలనేదే మోడీ సంకల్పం అన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో పంజాబ్లోనో ఢిల్లీలోనో లిక్కర్ స్కామ్ చేశారు. ఢిల్లీలో అంటే లిక్కర్ స్కామ్ చేస్తే అరెస్ట్, ఈడీ ఇన్వాల్వ్ కావద్దా? 1000 కోట్లు దోచుకుంటే ఈడీ అనేదో, ఐటీ అనేదో, సిబిఐ అనేదో మా భారతీయ జనతా పార్టీలో, మాకు బజరంగ దళో, విశ్వ హిందూ పరిషత్తు, ఇవన్నీ మా యొక్క కూటమి, మా యొక్క బ్రాంచ్లు, ఆర్ఎస్ఎస్ అందరూ కలిసి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తాం. మీరు చెప్తున్నటువంటి ఈడీనో, ఐటీనో, సిబిఐయో, ఏసీబో మా శాఖలు కాదు. భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా పొందుపరిచి దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఈడీ. ఈడీ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద కూడా దాడులు చేయలేదా? చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీల మీద, బీజేపీ మంత్రుల మీద. ఈ క్రమంలోనే పొత్తు కూడా, ఇక్కడ ఏపీలో పొత్తు కూడా చంద్రబాబు నాయుడు తన పైన ఉన్న కేసులకు భయపడే
మోడీతోని పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులకు భయపడాయని దానిపైన వాళ్ళు అవినీతిలో కూరుకుపోయింది, వాళ్ళు ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల సొమ్మును తినుంటే మా పార్టీలోకి వచ్చినా కూడా వాళ్ళ మీద కేసు లాగవు, అరెస్ట్ లాగవు. చట్టం తన పని తను చేసుకోబోతుంది. చాలామంది బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళపైన కేసులు ఉండట్లేదు. ఎందుకు లేవు? ఈ మధ్య కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగిన వాటిల్లో కొద్దిమంది అంటే బీజేపీలో అవినీతి చేయడానికి స్కోప్ ఇయ్యరు ప్రధానమంత్రి గారు. అవతల పార్టీలో ఉండి అవినీతి చేసి మళ్ళీ యువతల పార్టీకి వస్తే అవినీతి మాఫీ ఏం మాఫీ కాదు. చాలామంది, నేను పేర్లు చెప్పకూడదు, ఒక వ్యక్తుల పేర్లు చదవకూడదు కాబట్టి నేను చదవట్లేదు. చాలామంది వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వాళ్ళల్లో వాళ్ళు కూడా ఈడీ ఉంటే ఈడీ, సిబిఐ ఉంటే సిబిఐ, ఏసీబీ ఉంటే ఏసీబీ ఆ యొక్క దర్యాప్తులకు హాజరవుతున్నారు. కేసులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కేసుల్లో ఉన్న వ్యక్తులను కాపాడడం కోసం పార్టీ యొక్క సిద్ధాంతంలో లేదు. చంద్రబాబు కూడా అదే. ఎవరైనా, చంద్రబాబు అయినా, వాళ్ళ బాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా మా అభివృద్ధిని చూసి వస్తున్నారు తప్ప కేసుల కోసం వస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళని పట్టించుకోదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము. మీకు అర్థంగా స్పష్టంగా దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఈ దేశంలో ఇంతకుముందు గాంధీ కుటుంబం పెద్ద కుటుంబం ఉంది. ఈ దేశంలో వాళ్ళ యొక్క రాజకీయ ప్రస్థానం ఇన్నేళ్ళు దేశాన్ని పరిపాలించారు. వాళ్ళను కాదని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారి అమేధిలో ఓడిపోయారంటే కారణం ఏంటి? బీజేపీ అభివృద్ధి చేస్తుంది, బీజేపీ అవినీతికి దూరం. బీజేపీలో ఉన్నటువంటి మా మంత్రుల మీద కూడా, బీజేపీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడి మీద కూడా ఒక స్పష్టమైన అజెండా ఉంటుంది. మీరు ఎటువంటి అవినీతి కార్యక్రమాలు ఇన్వాల్వ్ కావద్దు, ప్రభుత్వం కానీ పార్టీ కానీ మిమ్మల్ని కాపాడదు, మీరు మీ పనులు చేసుకోండి, పార్టీ కోసం పనిచేయండి. బీజేపీలో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, దేశం కోసం పనిచేసే వాళ్ళు, కొంతమంది భారతదేశం బాగుండాలని చెప్పేసి మాకు కనపడని శక్తి చాలామంది ఉన్నారు. ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్ వస్తే బీజేపీ బలపడదు. వాళ్ళై మా దగ్గరికి వచ్చి మనమందరం కలిసి పనిచేస్తామన్నప్పుడు బీజేపీ సిద్ధాంతం ఏంటంటే అందరినీ కలుపుకొని పనిచేయడం. వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడం కోసం అందరితో కలిసి పనిచేస్తున్నాం తప్ప చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయని మేము ఆహ్వానించలేదు. ఆయన ఆ ఉద్దేశంతో ఆయన వస్తే మా దగ్గర ఎటువంటి లబ్ధి చేకూరదు. చివరిగా చెప్పండి రామచంద్రారెడ్డి గారు, రేపు మోడీ ఏపీ ప్రజలకు స్పష్టంగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? పొత్తులపై ఎలాంటి వివరణ ఇవ్వకపోతున్నారు? ఏపీకి రేపు ఎన్నికల్లో గెలిస్తే ఏపీకి వచ్చే ప్రయోజనాలు ఏంటి? ఏపీకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మోడీ గారు రేపు మన గుంటూరు జిల్లా చిలకలూరుపేట సమీపంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు మోడీ గారు ఏం చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. గతంలో ఈ 10 సంవత్సరాల్లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా, గతంలో 60 ఏళ్ళు వేరే పార్టీలు పరిపాలించినప్పటికీ వాళ్ళు చేయనంత అభివృద్ధి, అది మెడికల్ కాలేజ్ తీసుకో, కస్తూరిబా పాఠశాల కానించి మొదలుపెట్టుకుంటే మెడికల్ కాలేజ్ దాకా, చిన్న చిన్న సింగిల్ రోడ్డు మొదలుపెట్టుకుంటే పెద్ద పెద్ద రోడ్డు దాకా, ప్రతి వ్యక్తికి హాస్పిటల్ ఆరోగ్య బీమాలు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ, గ్యాస్ కనెక్షన్లు, పొయ్యి కనెక్షన్లు కానీ ఎన్ని రకాల లబ్ధి ప్రత్యేక హోదా పైన ఏమైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటారా? ప్రత్యేక హోదా అనేది ఏదైతే 2014 తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాము. బీజేపీ అనుకుంటే ఇవ్వచ్చు. అంటే పార్లమెంట్లో ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిధులు ఇస్తారు. నేను ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం వాసిగా, ఆంధ్రప్రదేశ్ ఓటర్ను కాబట్టి మేము కూడా మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాయలసీమ ఇంకా వెనకబడి ఉంది, అభివృద్ధికి ఇంకా నిధులు ఇవ్వండి. మీరు ఈ 10 సంవత్సరాల్లో మీరు నిధులు ఇచ్చారు, కానీ ఇంకా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. చాలా ప్రాంతాలు, ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా మార్కాపురం లాంటి ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ పెండింగ్గా ఉంది. అలాంటి పెండింగ్ ప్రాజెక్టులు కూడా కేంద్రం నిధులు ఇవ్వమని అడుగుతాం. ఇంకా వెనకబడ్డ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెట్టమని అడుగుతాం. ఇంకా వెనకబడ్డ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంకొన్ని ఎక్స్ట్రాగా ఇనిషియేటివ్ పెట్టమని చెప్తాం. వైజాగ్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్ లాంటి ఇంకా డెవలప్ చేయమని చెప్తాం. ఏ రకంగా డెవలప్ చెందుతుందో ఆ రకంగా డెవలప్మెంట్ చేద్దాం. టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం పెరగాలి, ప్రతి పేదవాడు ధనవంతుడు కావాలి, ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం కావాలి, ప్రతి రైతు తన పంటలు బాగా పండించుకొని గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలి. ఆంధ్రప్రదేశ్ సర్వతోన్నముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ భాజపా తరఫున ఖచ్చితంగా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రధానమంత్రి గారికి ఒక వినతిపత్రం ఇస్తుంది. వారు సవివరంగా చేసుకొని గత 10 సంవత్సరాల్లో ఏం చేశారో,
మరో 10 ఏళ్లలో 20 ఏళ్లలో బీజేపీ ఆంధ్రప్రదేశ్కు ఏం చేయబోతుందో రేపు చాలా స్పష్టంగా చెప్తారు. మోడీ గారు వస్తుందే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము, పొత్తుల కోసం కాదు, ఎన్నికల కోసం కాదు, ఓట్ల కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో మిగతా రాజకీయ పార్టీలు ఎన్డీఏలో వాళ్ళు చేరారు కాబట్టి వాళ్ళతో పాటు చర్చించి ఎన్డీఏ తరపున చెప్తారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో పెద్దన్న కాబట్టి, ఆ ప్రధానమంత్రి పెద్దన్న కాబట్టి ఒక పెద్దన్న ఇంటికి ఏం చేయాలో అవి ఖచ్చితంగా మోడీ గారు చేస్తారు. ఆల్రెడీ చేశారు, కొన్ని ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేసి చూపిస్తారు. పొత్తుల కోసం ఓట్ల కోసం రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దిశ దశ నిర్ణయించడం కోసమే గుంటూరు వస్తున్నారు. ఆ గుంటూరు అనేది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక సెంటర్ పాయింట్ లాగా ఉంది. అందుకు ఆ ప్రాంతానికి వచ్చి ఆంధ్ర 13 జిల్లాల పాత 13 జిల్లాలకు 26 జిల్లాల ప్రజలకి 5 కోట్ల ఆంధ్రులకి ఒక చక్కటి మెసేజ్ని అందించబోతున్నారు. అది కేవలం అభివృద్ధి గురించే. తిరుపతిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వైజాగ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కర్నూలు ఏ విధంగా చేయాలి, గుంటూరుని ఏ విధంగా చేయాలి, వెనకబడ్డ జిల్లాల్లో మౌలిక వస్తువులు ఏ విధంగా పెంచాలి, ఫ్లోరైడ్ ఉన్న దగ్గర ఫ్లోరైడ్ని ఎట్లా నివారించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచ దేశాల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ కోసం మరిన్ని ఇన్స్టిట్యూషన్ పెట్టడం కోసం వస్తారు తప్ప కేవలం ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఇతర రాజకీయ పార్టీలతో చర్చించి అభివృద్ధికి మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళ కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తప్ప చంద్రబాబు నాయుడు కోసమో పవన్ కళ్యాణ్ కోసమో పొత్తు పెట్టుకోవట్లేదు. వాళ్ళ కేసుల కోసమో వాళ్ళని కేసుల నుంచి బయటపడేయాల్సిన అవసరమో బీజేపీకి లేదు. బీజేపీ ప్రజల కోసం పనిచేస్తుంది. స్పష్టంగా 10 ఏళ్ళు చూపించాం. ఏ రాష్ట్రం వెనకబడ్డ బీహార్ కాడి నుంచి మొదలు పెట్టుకుంటే తమిళనాడుకి ఎన్ని నిధులు ఇచ్చాం, ఒరిస్సాకి ఎన్ని నిధులు ఇచ్చారు. నేను రీసెంట్గా చేరాను కాబట్టి బీజేపీలో కూడా మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసే బీజేపీలో చేరాం. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రపంచ దేశాలు గుర్తించి, ప్రపంచంలో ఎక్కడికి పోయినా, జర్మనీ పోయినా, జపాన్ పోయినా, మొత్తం 150 దేశాల్లో మన దేశ ప్రధానంలో ఎవరు తిరగని దేశాలు తిరిగొచ్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆనాడు స్వామి వివేకానంద గారు ఏ విధంగా అయితే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేశారో ఆ విధంగా ఈరోజు మోడీ గారు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆయన ప్రపంచమంతా తిరుగుతున్నారు, ఓట్ల కోసం కాదు, అభివృద్ధి కోసం. అందుకే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ వైఖరి ఎంత స్పష్టంగా ఉంటుందో మీరు వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.